నమస్తే, నేను మీ సతీష్. తిరుమల క్షేత్రంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే గనక కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో, మరి దానిపైన ఇప్పటికే సిట్ కూడా ఏర్పాటు కావటం, మరి సిట్ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిణామాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక మంది ఈ కేసులో ఏదైతే గనక అక్కడ లడ్డు ప్రసాదాన్నిలో కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి ఈ కేసులో మరి అనేక మందిని అధికారులు అరెస్టు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసులో ఇప్పుడు టీటీడీకి చైర్మన్గా వ్యవహరించినటువంటి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ఉచ్చు బిగుస్తూ ఉంది అనేటువంటి పరిణామాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితులు సుబ్బారెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటిది మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, వైవి సుబ్బారెడ్డికి ఉచ్చు బిగుస్తున్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. మరి కల్తీ నెయ్యి వ్యవహారం, బోలే బాబా ఏదైతే కనుక డైరీ ఉందో వాళ్ళతోటి ఈయనకే లింకులు ఉన్నాయి అనేటువంటిది కూడా మనం చూసాం సిట్ ప్రాథమికమైనటువంటి విచారణలో. ఇప్పుడు మరి ఈ కేసు విచారణలో వైవి సుబ్బారెడ్డి పిఏని కూడా ఆయన్ని 2 రోజులుగా విచారిస్తూ ఉన్నారు. ఈ రోజున ఆయనకు నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఏంటి దీనిపైన మొత్తం మీ అబ్జర్వేషన్? నెయ్యి కల్తీ జరిగింది అనేది వాస్తవం. ఎందుకంటే ఎంత తక్కువకి వాళ్ళు కోట్ చేశారో చూసాం మనం. అది మామూలుగా మనకి ఓళ్ళలో కూడా దొరకదు ఆ నెయ్యి, ఎందుకంటే అంత తక్కువ రేటుకి. మరి వాళ్ళు ఎందుకు అలా చేశారో, అదే ఏఆర్ డైరీ ఫార్మ్స్ వాళ్ళు గతంలో మేము అంతకి ఇవ్వలేమని చెప్పిన వాళ్ళు మళ్ళీ అంత తక్కువకి ఇస్తే వాళ్ళకి ఎలా ఇచ్చారు, అనుమతులు ఇచ్చింది ఎవరు? దీని గురించి సిట్టు వాళ్ళు పూర్తిగా బయట తీసి మీరు అన్నట్టు డోలే బాబాకు సంబంధించినటువంటి అక్కడ నెయ్యి కూడా తెచ్చుకొని ఇక్కడ 3-4 సంబంధించిన వ్యక్తులు అందరూ కలిసి దాన్ని ఏ విధంగా తిరుమల తిరుపతికి పంపించేసింది, ఎక్కడెక్కడి నుంచి ఆ లారీలు బయలుదేరి వచ్చినాయి, అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, ఎన్ని రోజులు పడుతుంది, ఏఆర్ డైరీ నుంచి ఇక్కడ రావడానికి 1 రోజు పడితే పట్టొచ్చు, అట్లాంటిది 3 రోజులకు రావటం ఏంటి, ఆ వైష్ణవి డైరీకి వెళ్ళటం, ఇవన్నీ కూడా బయటికి తీశారు, వాస్తవాలన్నీ చూశారు. ఒక కల్తీ నెయ్యి వ్యవహారమే కాదు ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, కల్తీ నెయ్యి వ్యవహారమే కాదు, మామూలుగా తీర్థప్రసాదాలకు ఇచ్చే ఆహార దినుసుల్లో కావచ్చు, వాటికన్నిటికీ సంబంధించి నాసిరకాన్ని తీసుకొచ్చేసి ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నారనేది వాస్తవం. అంతటితో ఆగలేదు వాళ్ళు. ఏదైతే ఉందో మామూలుగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వీళ్ళు మెయింటైన్ చేసే డైరీలు ఉంటాయి కదా, ఆ డైరీలో గోమాతల దగ్గర నుంచి వచ్చే వెన్న కావచ్చు, నెయ్యి కావచ్చు, పాలు కావచ్చు, వాటితోటి దేవునికి నైవేద్యాలు ఇవన్నీ సమర్పిస్తూ ఉంటారు. అక్కడ కూడా వాటికి నాసిరకం దాణా వేసేసి వాటిని చంపించిన కార్యక్రమాల్లో కూడా ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇక్కడ గమనించుకోవాల్సిన ఏంటంటే, ఇక్కడ ఇది ఒక రోజు 1 నెలకు తిరుమల తిరుపతి ప్రక్షాళన అవుతుందంటే నేనైతే నమ్మను. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇంకా 2000 మంది దాకా వాళ్ళ మనుషులు ఉన్నారు. కరుణాకర్ రెడ్డి స్వయంగా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ మనుషులు ఉన్నారు. నిన్నగాక మొన్న జరిగినటువంటి క్యూ లైన్లో హడావుడి కూడా మనం చూసాం. అక్కడ ఒక ఉద్యోగే దానికి చిత్రీకరించేసి వాళ్ళ వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాకి అందజేయడం కూడా జరిగింది, వాళ్ళు ప్రచురించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన ఏంటంటే, చాలా స్పష్టంగా వాళ్ళ ఆధిపత్యం పోతుంది అనే ఆలోచనలోకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే, చంద్రబాబు నాయుడు గారు తిరుపతి నుంచే ప్రక్షాళన చేస్తానని మొదలుపెట్టాడు. ఆయన ఆ ప్రాంతవాసి. రెండవది బీఆర్ నాయుడు గారికి ఇవ్వటం. బీఆర్ నాయుడు గారు కూడా ఏమీ ఆశించకుండా ఆయన ఖర్చులు ఆయనే బరాయిస్తూ ప్రక్షాళన చేయాలని, ఆ దేవదేవునికి చిరస్థాయిగా వారి పేరు ప్రఖ్యాతులు నిలబడాలన్న ఉద్దేశంతో ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాడు. ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా తను వెళ్ళి పర్యవేక్షణ చేస్తున్నాడు. మార్పులకు శ్రీకారం చుడుతున్నాడు. ప్రక్షాళన దిశగా ఆయన వెళ్తున్నాడు. మరి వాళ్ళకి మింగుడు పట్టలేదు. ఇవన్నీ విచారణలో కనుక ఒక్కోటి బయటకు వస్తే, నెయ్యి కల్తీ కావచ్చు, లేదంటే నేను చెప్పినట్టు దినుసులు కావచ్చు, దినుసులు నాసిరకం దినుసులు తీసుకొచ్చిన విధానం కావచ్చు, అలాగే ఈ డబ్బులు దేవాదాయం డబ్బులు కింద తిరుపతిలో రహదారుల కోసం చెప్పి కేటాయించుకోవడం కావచ్చు, అలాగే ఈ గోమాతల్ని నాసిరకం దానా పెట్టేసి అవి చనిపోవడానికి కారణం కావచ్చు. ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటే, ఎక్కడైతే తిరుమల ప్రక్షాళన జరిగిద్దో ఇది ఈ రోజుకి ఇప్పటికిప్పుడు జరిగిందైతే కాదు. 2004 నుంచి వాళ్ళు పునాదులు వేసుకొని వస్తూనే ఉన్నారు. 2004 నుంచి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి తిరుమల తిరుపతిని 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలన్న వ్యక్తి నా రాజశేఖర రెడ్డి. అక్కడి నుంచి కూడా వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని, అన్యమతస్తులను పెట్టుకొని, కరుణాకర్ రెడ్డి వాళ్ళ అన్నయ్య హేతువాది. ఆయన హిందూ ధర్మాల గురించి దీని గురించి ఏం మాట్లాడేది తెలుసు. ఆయన రాసిన వ్యాసాలు ఉన్నాయి. ఆయన విడివాళ్ళకి పంపించింది అనుకునే ఆయన వీళ్ళకి
ఏది అక్కడ ఉన్నటువంటి వేదాలకు సంబంధించిన వాటికి క్లాసులు తీసుకునే దానికి ఆయన నియమించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఏ విధమైన వ్యక్తులు నియమించారు, ఏ విధంగా చేయాలనుకున్నారు. కరుణాకర్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పటికి కూడా ఏంటంటే కింద తిరుపతిలో కావచ్చు, పైన కావచ్చు, ఇంకా వాళ్ళ ఆధిపత్యం ఎందుకు కొనసాగుతుంది అంటే అక్కడ వాళ్ళ మనుషులు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఈ నేతికి సంబంధించిన విషయాలన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చే సందర్భంలో ఇటు సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు కావచ్చు, కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కావచ్చు, జరిగినటువంటి అవకతవకలు మొట్టమొదటి అక్కడే కదా సుబ్బారెడ్డి ఉన్నప్పుడే దీనికి ఆరంభం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూ ఉంటే నందిని వాళ్ళు దేవదేవునికి నైవేద్యం కోసం వాళ్ళు నెయ్యిని తక్కువ ధరకు కొంచెం నష్టం వచ్చినా పర్లేదు, మా వంతు కూడా ఉండాలి దేవదేవునికి అనే దాని మీద వాళ్ళు ఇస్తూ ఉంటే అది రైతులకు సంబంధించింది కాబట్టి వాళ్ళు ఇస్తూ ఉంటే దాన్ని కూడా కాదని చెప్పని వీళ్ళ దగ్గర తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఈ విషయాలన్నీ ఎంత డబ్బులు చేతులు మారినాయి, ఎన్ని లారీల్లో ఈ విధంగా తీసుకురావడం కూడా జరిగిందనేది స్పష్టంగా సిట్టు వాళ్ళు ఆధారాలన్నీ సేకరించారు. దాంట్లో అఫిడవిట్ చూస్తే అంటే న్యాయస్థానానికి సమర్పించిన దాంట్లో కొంత లోపభూయిష్టం ఉంది అని చెప్పని ఇంకా అధికారులు సహకరిస్తున్నారనే అభిప్రాయం మాత్రం కొంచెం వ్యక్తమవుతూ ఉంది. ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టేసి వాళ్ళ విషయాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా వెలుగు తీసే కార్యక్రమంలో ముందడుగైతే పడుతుందని అయితే మనం భావించాలి. ఇప్పుడే ప్రక్షాళన మొదలవుతూ ఉంది. నేను చెప్పినట్టు ఈ ఒక్కళ్ళనో ఇద్దరినో నలుగురినో తప్పిస్తే జరిగేది కాదు. ఇది మొత్తం సమూలంగా ప్రక్షాళన చేయాలి. పైన ఉన్న వాళ్ళందరినీ అవసరమైతే కిందకన్నా పంపించేసాలి, వేరే దానికన్నా పంపించాలి. కానీ అక్కడ వాళ్ళని కనుక అట్టి పెడితే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. వాళ్ళు కావాలని ఇప్పటికైతే ఇదే చేశారు. రేపు పొద్దున హడావుడి చేసి పోయినసారి కింద భక్తుల్ని ఒక్కసారే మూకుమ్మడిగా అందరూ వచ్చేసి తొక్కిసలాట జరిపినట్టు చేశారు, గుర్తుంది. కాబట్టి అలాంటివి ఎన్నైనా చేయొచ్చు, దేనికైనా తెగిస్తారు. వాళ్ళకి అధికారమే ముఖ్యం. మనుషుల ప్రాణాలు కానీ లేకపోతే ఈ కల్తీ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి అసలు లెక్కలోని విషయాలు అయితే కాదు. కాబట్టి దాన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వీళ్ళు నిత్యం పర్యవేక్షణలో ఉండాలి. నిత్యం పర్యవేక్షణలో ఉండాలి అంటే అక్కడ దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళే ఆ దేవస్థానంలో పనిచేసే విధంగా ఉండాలి. అంతే తప్ప ఇళ్ళ మనుషులు పెట్టేసి వాళ్ళు మనస్ఫూర్తిగా సహకరించకుండా మళ్ళీ అక్కడ ఏదో మేలు జరిగిద్ది ప్రక్షాళన చేస్తామంటే కుదిరే పని అయితే కాదు. కాబట్టి ఎవరైతే దొరికారో వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు ఎవరున్నారో మొత్తాన్ని గుర్తించేసి అతనే చెప్పాడు కదా, అతనే తీసుకురావాలి. కరుణాకర్ రెడ్డిని తీసుకొచ్చేసి ఎవరు నీ 2000 మంది చెప్పు అని చెప్పని వాళ్ళ పేర్లన్నీ బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరినీ తొలగిస్తే తప్ప అక్కడ ప్రక్షాళన జరగదని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.